సాలిడ్ బ్యాక్గ్రౌండ్ తో ఇండస్ట్రీలోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన ఈ యంగ్ హీరో మొదట్లో పర్వాలేదనిపించినా రాను రాను వరుస ఫ్లాప్లతో సక్సెస్ ట్రాక్ ని తప్పాడు. మధ్యలో అడపాదడపా హిట్స్ పలకరించినా వాటిని నిలబెట్టుకోలేక డిజాస్టర్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అయ్యాడు. గజనీ మహమ్మద్ లా బాక్సాఫీస్ పై ఎన్నిసార్లు దండయాత్ర చేసినా విజయాన్ని మాత్రం అందుకోలేకపోతున్నాడు. అయినా వరుస సినిమాలు ఇతడి ఒళ్ళో వచ్చి వాలడం ఇక్కడ విశేషం. టాలీవుడ్ స్టార్ హీరోలు వరుస విజయాలతో దూసుకుపోతుంటే యంగ్ హీరోలు మాత్రం సక్సెస్ కోసం బాక్సాఫీస్ వద్ద దండయాత్ర చేస్తూనే ఉన్నారు. వీరిలో నితిన్ పరిస్థితి మరీ దారుణం. భీష్మ తర్వాత వరుసగా 5 సినిమాలు అడ్డంగా పోయాయంటే కెరీర్ ఎంత డౌన్ ఫాల్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. భీష్మ తర్వాత చేసిన చెక్, రంగ్తే, మాచల నియోజకవర్గం, ఎక్స్ట్రాడినరీ మ్యాన్ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. దీంతో మరోసారి హిట్ డైరెక్టర్ వెంకీ కుడుములాను నమ్మి రాబిన్ హుడ్ అనే సినిమా చేశాడు. ఈ సినిమాపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నాడు నితిన్. కానీ ఈ సినిమా మొదటి రోజే డిజాస్టర్ టాక్ తెచ్చుకుని నితిన్ ఖాతాలో మరొక ఫ్లాప్ గా వచ్చి చేరింది. ఇక ఇప్పుడు నితిన్ ఆశలన్నీ తమ్ముడు సినిమాపైనే. వకీల్ సాబ్ తో సూపర్ హిట్ కొట్టిన వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో తమ్ముడు సినిమా చేస్తున్నాడు నితిన్. ఈ సినిమా ఊహించిన దానికంటే కొత్తగా ఉంటుందని, అసలు ఊహించలేరని ఆ మధ్య రాబిన్ హుడ్ ప్రమోషన్స్ లో నితిన్ తెలిపాడు. అప్పటికే అరడజన్ కు పైగా ఫ్లాప్స్ ని అందించిన నితిన్ స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలని తమ్ముడు సినిమాపై జాగ్రత్త పడుతున్నాడు. ఇక ఈ సినిమాతో పాటు బలగం వేణు డైరెక్షన్ లో రానున్న ఎల్లమ్మ సినిమాపైనే నితిన్ ఆశల్ని పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే కోలుకోలేనంతగా కిందకి పడిపోయిన నితిన్ ఇకపై కూడా ఇలాంటి డిజాస్టర్స్ ని ఫేస్ చేస్తే మాత్రం నితిన్ సినిమా అంటేనే బయర్స్ భయపడే పరిస్థితి రావచ్చు. ఇక ఈ సినిమాని జూలై 4న రిలీజ్ చేస్తామని మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేసినప్పటికీ కింగ్డమ్ రిక్వెస్ట్ తో మరో డేట్ ని వెతుక్కునే పరిస్థితి. చూడాలి మరి రాబోయే ఈ సినిమానైనా నితిన్ కి సాలిడ్ హిట్స్ అందిస్తాయో లేదో. For more videos like this, subscribe Big TV channel.